చెప్పేదానా? రే నాన్న, మీ అన్నలు వచ్చేది లేట్ అవుతుందంట, మాకు కొంచెం మామిడాకులు వేపాకులు తీసుకురారా. ఓకే పెద్దనా. ఏంది మామ ఇంత లేట్ వచ్చిండావు? ఇంట్లో ఒక్కనే కదరా, పనులు ఎక్కువ. అవునరా, ఏం ముఖం కూడా కడుక్కోకుండా వచ్చినావు కదరా నువ్వు? ఉగాది అంటే ఆ మాత్రం అడావుడి ఉంటాను మామ. అన్నా, ఉగాది అంటే ఏంటనా? యుగాది అంటే మన తెలుగు వారికి కొత్త సంవత్సరం ఆరంభం. యుగాది అనే పదం యుగ, ఆది అనే రెండు పదాల కలయికతో వచ్చింది. యుగ అంటే కాలం, ఆది అంటే మొదలు, దాన్నే యుగాది అంటారు. అన్నా ఉగాది పచ్చడి చేద్దాం. ఉగాది పచ్చడి అంటే కేవలం ఒక పదార్థమే కాదు, అది జీవిత సత్యానికి ఒక నిదర్శనం. బెల్లం జీవితంలో వచ్చే ఆనందం. వేపపు మనం ఎదుర్కోవాల్సిన కష్టాలు మరియు బాధలు. పులుపు, చింతపండు తెలివిగా నేర్పుగా హ్యాండిల్ చేయాల్సిన సవాళ్లు. పొగరు కొత్తగా ఎదురయ్యే అనుభవాలు. ఉప్పు జీవితానికి అవసరమైన ఉత్సాహం మరియు రుచి. కారం మనలో ఉండాల్సిన పట్టుదల, అప్పుడప్పుడు వచ్చే కోపం. నాకు చేదు మాత్రం వచ్చింది. అయితే ఈ సంవత్సరం మొత్తం నీకు కష్టాలే. ఈ ఉగాదికి రాలిన ఆకులు పోయి కొత్త చిగురు వచ్చినట్టు మీ అందరి జీవితంలో కొత్త వెలుగు రావాలని కోరుకుంటున్నాము. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.